Welcome, sir. Good evening. Good evening, ma'am. Sir, your seat number? 28, ma'am. Yes, ma'am. Okay. Thank you. यहाँ पे आपको हेडफोन्स मिल जाएगा, पर्सनल टीवी भी, और यहाँ पर हम लोग स्नैक्स प्रोवाइड करते हैं। Okay. और यहाँ पर जो हम लोग के बस को अनोखा बनाता है वो है हॉस्टेस। Okay, ma'am. Thank you. स्नैक्स विद टीवी स्क्रीन और हेडफोन्स। और इसके अंदर टीवी चलता रहेगा? जी सर, यहाँ पर यूट्यूब का है ऑप्शन, यूट्यूब का ऑप्शन है। यहाँ पर काफ़ी मूवीज है जो आप देख सकते हैं। यही हॉस्टेस का ये जो లోపలికి వచ్చేసాము. సీట్ ఇది. సో ఈ చూడడానికి అసలు ఎంత అందంగా ఉంది కదా. ఇక్కడైతే వాళ్ళు హెడ్ ఫోన్స్ ఇచ్చారు. హెడ్ ఫోన్స్ అది ఆటోమేటిక్గా టీవీతో అది కనెక్ట్ అయి ఉంటుంది. ఆటోమేటిక్ ఇక్కడ వాళ్ళు అసలు ఇంటర్నెట్ ఉంటుంది. మనము అసలు ఏం చేయాలంటే ఇక్కడ స్విచ్ ఒకటి ఉంటుంది. ఆ స్విచ్ ఆన్ చేయమంటే ఆటోమేటిక్గా అసలు ఎల్ఈడి ఆన్ అవుతుంది. దాంతో అక్కడ మనకి ఆ స్లాబ్స్ యొక్క ఆప్షన్స్ ఇస్తారు. అసలు ఏ యాప్ మనకి కావాలని చెప్పేసి హాట్స్టార్, యూట్యూబ్ యాజ్ వెల్ యాజ్ జియో సినిమా కూడా ఇస్తారు. నెట్ అంతా ఆన్ చేసేసాను ఇప్పుడు నేను. ఇంకా లైట్స్ ఆఫ్ చేసి ఇంకా టీవీ వేసుకొని ఇంకా నిద్రపోవడమే. రగ్గు ఒకటి ఇచ్చారు, ఇంకా రగ్గు వేసుకొని ఇంక నిద్రపోవడమే. చలికి దానికి అసలు ఏసీ వేసుకొని ఇంకా చక్కగా నిద్రపోవడమే. ఇంకా టీవీ చూస్తా. వావ్, ఎక్సలెంట్గా ఉంది ఈ యొక్క లగ్జరీనెస్. సైడ్లో అయితే ఇక్కడ హ్యాంబర్ ఇచ్చారు. అంటే ఎప్పుడు అసలు ఏమవుతుందో అసలు ఎవరికి అర్థమవుతుంది కదా. అందుకని ఇప్పుడు ఏమన్నా అయితే అక్కడ హ్యాంబర్ పెట్టారు. అక్కడ అద్దమించేసి దూకేయడం అందులో నుండి. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ ఛార్జింగ్ కూడా మనము పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు హెడ్ఫోన్ పెట్టుకున్నా. ఇప్పుడు ఇంకా సాంగ్స్ ఆన్ చేసుకొని ఇంక నిద్రపోవడమే. వావ్ వావ్ వావ్, ఇట్స్ ఎక్సలెంట్ ఫీచర్. ఇక్కడ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ ఆన్ చేసామంటే అక్కడ ఎల్ఈడి అని అవుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు నేను ఆన్ చేస్తాను. అక్కడ ఎల్ఈడి ఆటోమేటిక్గా ఆన్ అయింది. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ మనకి యాప్స్ అనేది డిస్ప్లే అవుతాయి. లోడింగ్ యాప్స్ అయితే అసలు ఓపెన్ అయిపోయినాయి. నేను యూట్యూబ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు యూట్యూబ్ అయితే ఇప్పుడు ఓపెన్ అవుతుంది. మామూలుగా ఉన్నది. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ అయింది. నేనైతే ఇప్పుడు సాంగ్స్ ఆన్ చేసుకుంటాను. ఇప్పుడు సెర్చ్ చేసి సాంగ్స్ ఆన్ చేశాను. వస్తా ఉంది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా స్నాక్స్ అయితే వచ్చేసాయి. అసలు ఓపెన్ చేస్తుంది ఏమేమి ఉన్నాయని చెప్పేసి సూపర్ ప్రైస్ అని చెప్పి ఇచ్చారు. మళ్ళీ వాటర్ బాటిల్ ఇచ్చారు. దాంతో పాటు కూల్ డ్రింక్ ఇచ్చారు. ఓకే, చూద్దాం అసలు ఏముంది ఇంట్లో. ఇదైతే మనకి స్నాక్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ స్నాక్స్ తింటానే చేసి యాక్చువల్లీ అందుకే మొత్తం ఇట్లా వెళ్ళిపోయాను కింద తగ్గేదే. నైట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఆపారు. అప్పుడైతే ఒక అతను ఈ టైర్లు మొత్తము ఆ సైర్ ఉందో లేదని చెప్పేసి చెక్ చేస్తున్నాడు. అంటే నైట్ టైం అసలు ఎక్కడ అసలు ఏమి ఇబ్బంది రాకూడదు అని చెప్పేసి వాళ్ళు ఆటోమేటిక్గా మా ప్రికాషన్స్ అనేది తీసుకుంటున్నారు. నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. నేనైతే ఎప్పుడూ ఇలాంటి వచ్చి ఇక్కడ వాళ్ళు చెక్ నేనైతే అబ్జర్వ్ చేయలేదు. అన్నీ టైర్లో ఎయిర్ మొత్తం చెక్ చేసి సస్పెన్షన్ మొత్తం కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి మొత్తం చూస్తున్నారు వీళ్ళు. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం మేము. ఇక్కడ నుండి ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది.
నైట్ అంతా నిద్రపోయి ఇప్పుడే లేచి ఇప్పుడే వచ్చాను. ఇక డ్రైవర్ అంకుల్ అసలు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అంకుల్తో కొంచెం సరదాగా ఉందామని చెప్పేసి వచ్చాను నేనైతే ఇక్కడికి. డ్రైవర్ అంకుల్ ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఒకసారి అంకుల్తో నేను మాట్లాడతాను. हाँ सर, बता दीजिए इसके बारे में थोड़ा सा. हाँ, इसका और ये कुछ पूरा सब लाइट का स्विच है, ये भीतर का लाइट का है, स्पीकर का है, जो बात करने से इसका जो है उसका बात करने के लिए ये वीडियो है जो आप देख सकते हैं. ओके. गाना वाना बजाने के लिए यहाँ से चलता है. हाँ. ठीक है, ये सब है वो है जो आपको जहाँ उठना है, ये अलार्म का है जो बजेगा आपका अलर्ट कर देगा. जो इसमें लगा आ गया आपका टाइम है, ब्रेक का टाइम है आ गया, ये सब इसका है. और नीचे ये वाला ही है. जा और इसका इस तरफ ये सब एसी का है, सब नॉब है, इसका स्विच है, लाइट चेंज हाई लो का है. అంటే ఇక్కడైతే మనము చూడొచ్చు ఇందులో సీసీ కెమెరాలు ఉన్నాయి, మన థింగ్స్ కానీ ల్యాప్టాప్ మొబైల్స్ అసలు ఉన్నాయి, మన డబ్బులు కానీ ల్యాప్టాప్ కానీ అసలు లేదు. కానీ ఇక్కడ దొంగతనం అయ్యే అవకాశమే లేదు. ఇక్కడైతే మీకు చూపిస్తాను నేను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి. ఓ మై గాడ్, నేను అసలు ఇనిందే అనుకున్నాను. సారీ ఫర్ దిస్. టైం అయిపోయినట్టుంది డ్రైవర్ అంకుల్కి. 100 వెళ్తున్నాడు స్పీడ్ అయితే. అంకుల్ అయితే ఇంకో హాఫ్ అన్ అవర్లో ఇంకో 1 అవర్లో వెళ్ళిపోతామని చెప్పాడు. ఇప్పటికే లేట్ అయిపోయింది. సో అందుకే ఎంత హరిగా వెళ్తున్నాడు అంకుల్ కూడా. సో లాస్ట్కి అయితే నేను వచ్చేసాము, డెస్టినీకి అయితే వచ్చేసాము, కోల్కతా అయితే వచ్చేసాము. ఇక్కడ ఇప్పుడు ఏరోప్లేన్లో అసలు ఏ విధంగా అయితే మనము అక్కడ ఒక ట్యాగ్ ఇస్తే మనకి లగేజ్ ఇస్తారు, సేమ్ ఇక్కడ కూడా అదే మారుతూ మనం ఈ యొక్క ట్యాగ్ ఇచ్చామంటే మన యొక్క లగేజ్ ఇస్తారు. ఇంకా లగేజ్ ఎత్తుకొని వెళ్ళిపోవడం ఇక్కడ నుండి. నేనైతే ఎత్తుకున్నాను నా యొక్క లగేజ్. ఇంకా నేను ఇంకా అసలు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. ఇక్కడే ట్యాక్సీస్ ఉంటాయి, ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ రిక్షాలు ఉంటాయి. అసలు ఎందులో వెళ్ళిపోవచ్చు. ట్యాగ్ వేసి అసలు ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకటి అసలు వాళ్ళ దగ్గర ఉంటుంది, ఇంకోటి మనకి ఇస్తారు. ఓకే, ఇది ఈజీ రైడ్ ట్రావెల్స్. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ దిస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.